మన వినాయక స్వామి రాసే కలం విరిగిపోయింది కదా! అప్పుడు స్వామి ఆయనకున్న దంతాన్ని తీసి ఆ దంతాన్నే కలంలా చేసి కథ అనేది రాయడం మొదలుపెట్టారనమాట. అందుకని స్వామికి ఏకదంతాయ అనే పేరొచ్చింది. తర్వాత ఈ కథ చతుర్థి రోజునే మొదలుపెట్టారు వ్యాస మహర్షి. అయితే 10 రోజులు పట్టిందంట వినాయకుడికి కథ రాయటానికి. కథ అయితే పూర్తయిపోయిన తర్వాత స్వామి శరీరం అనేది మన వినాయక స్వామి శరీరం వేడిగా కాలిపోతుందంట. అప్పుడు వ్యాస మహర్షి పక్కనే ఉన్న నదిలోకి తీసుకెళ్ళి స్వామిని ముంచారంట. అప్పుడు స్వామి యథావిధిగా మామూలుగా అయ్యారంట మన వినాయక స్వామి. అప్పటి నుంచి మన హిందువులందరూ వినాయక స్వామికి 10 రోజులు పూజ చేసి 11వ రోజున వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఇది వినాయకుడిది ఏకదంతాయ అనే స్టోరీ అండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే కథ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నా ఛానల్‌కి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదండి. అలాగే సబ్స్క్రైబ్స్ కూడా